మనతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ గారైతే ఉన్నారు. వారి మాటల్లో గూడా కొన్ని తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మ. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు వచ్చేసి మేము తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన పండగ తెలుగు వాళ్ళకి బోనాల పండగ. ఆషాఢ మాసం ఆడపడుచులకు చాలా చాలా ఇష్టమైన పండగ ఇది. బట్ అదే ఆషాఢ మాసంలో ఫస్ట్ వారము ఫస్ట్ డే మిరియాల మండి మహాకాళేశ్వర స్వామి అమ్మవార్ల టెంపుల్ కి నేను రావడం జరిగింది. అండ్ టెంపుల్ చైర్మన్ గారు ఆహ్వానం ప్రకారం, గాజుల అంజయ్ గారు ఆహ్వానం ప్రకారం నేను టెంపుల్ కి విజిట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సడన్ గా నేను వచ్చేసరికి నా సిస్టర్ వచ్చేసి అవికా బోనం గారు, అండ్ తను వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రంలో, తెలుగు ఆంధ్రానే, ఇప్పుడు ఆంధ్రాలో కూడా బోనాలు ఎత్తుతున్నారు. బట్ చాలా ఫేమస్ అనమాట. తెలుగింటి ఆడపడుచులాగా అండ్ అమ్మవార్లకు బోనం సమర్పిస్తుంటది. అండ్ ఈ రోజు మహాకాళేశ్వరి టెంపుల్ ఫస్ట్ వారం ఫస్ట్ రోజు జోడు బోనాల కార్యక్రమం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అమ్మవారు జోడు బోనాలు తయారు చేస్తున్నాము ప్రెజెంట్. సో అమ్మవారి బోనాలు తయారు చేసే కార్యక్రమంలో మేము ఉన్నాము. అసలు బోనం అంటే ఏంటి? బోనం మట్టి కుండలోనే ఎందుకు తయారు చేస్తారు? యాక్చువల్లీ బోనం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనది నైవేద్యము. సో అమ్మవారికి మనం నైవేద్యం రూపంలో బోనం సమర్పించుకుంటాము. బోనం అంటే అమ్మవారు మట్టిలో పుట్టిన మాణిక్యము. అమ్మవారు వచ్చేసి ఎల్లమ్మ గాని ఎవరైనా సరే పుట్టలో పుట్టిన అమ్మవారు కాబట్టి అమ్మవారికి బోనం అనేది మట్టి కుండలో మేము సమర్పించుకుంటాము. కొంతమంది వాళ్ళ సోమత తగ్గట్టు వెండి బోనాలు అవుతున్నాయి, ఇప్పుడు బంగారు బోనాలు అవుతున్నాయి. అలా వివరంగా చాలా విధాల కుండలతోటి చేస్తున్నారు అలంకరణతోటి. బట్ అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం పాయసం, పొంగల్, బెల్లం పాలు పరమన్నం తోటి కొంతమంది పెడతారు, కొంతమంది పసుపన్నం పెడతారు. అండ్ కొంతమంది వచ్చేసి మనకు వైట్ అన్నము, ఆకుకూర అండ్ చింతపులుసు గాని అండ్ పొంగల్ గాని అరిసెలు గాని అలా ఇష్టమైన వారి కుటుంబ పద్ధతి ఎలా ఉంటే అలా చేస్తూ వస్తుంటారు. ఇప్పుడు మీరు ఏ గుడిలో అయితే బోనం తయారు చేస్తున్నారో ఆ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? మిరియాల మండిలో మహాకాళేశ్వరి దేవాలయం ఇది. అండ్ ఆ పరవశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. పరవశివుడితో పాటు అమ్మవారు ఉంది, పిలిస్తే పలికే అమ్మ. ఇప్పటి వరకు మేము అమ్మవారి అభిషేకంలో పాల్గొన్నాము. 2 కళ్ళు సరిపోవు ఇక్కడ ఉన్న అమ్మవారికి అభిషేకం చేస్తుంటే. ఎంతో హోల్ సిటీలో ఉన్న ఫేమస్ టెంపుల్ ఇది. మేము ఫస్ట్ వారము ఫస్ట్ డే రావటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్ అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది నిజమేనా? 100% అండి. ఈ ఆషాఢ మాసం వివిధ టెంపుల్లలో బోనాలు ఎత్తుతుంటారు. బట్ ఇక్కడ మిరియాల మండిలో వచ్చేసి అమ్మవారికి ప్రత్యేకంగా ఇలా మన మట్టి కుండలనే బోనం చేస్తారు. బట్ ఈ మట్టి కుండ ఎందుకంటే చాలా అంటే చాలా పవిత్రమైనది. సో ఈ మట్టి కుండలో బోనం చేసి అమ్మవారికి ఎక్కిస్తున్నారు కాబట్టి అమ్మవారు చాలా అంటే చాలా అందరికీ చల్లగా చూసే తల్లి. ఇంకో విషయం నేను చెప్తున్నాను, బోనాలకు సందర్భంగా చాలా మంది అమ్మవారికి బోనాలు చేస్తున్నారు. అండ్ బోనాలు ఒక ఫ్యాషన్ లాగా చేయొద్దు, అమ్మవారి ఇష్టంగా చేయండి. అమ్మవారి భక్తురాలుగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎంతో మంది బోనాలు చేశారు తరతరాల నుంచి. నా చిన్నప్పటి నుంచి మాకు రేణుకా ఎల్లమ్మ ఉంది. మా తాత ముత్తాతల నుంచి అమ్మవారికి నేను మట్టి బోనం చేయడం జరిగింది. దాని తర్వాతకి మట్టి బోనంతో పాటు నా సోమత తగ్గట్టు నేను వెండి బోనం ఎత్తుతాను. బట్ అమ్మవారికి ఏంటంటే ఎంత చేసినా కూడా మేము వెండి బోనం పట్టుకున్నా కూడా పైన కంచుడు అనేది కంపల్సరీ, గురి అనేది మట్టితో పెడతాను నేను. బట్ చాలా మంది బోనాలు ఒక ఫ్యాషన్ గా చేస్తున్నారు. అట్లా చేయొద్దు, అమ్మవారికి భక్తితో చేయండి. దయచేసి అమ్మవారికి పొంగల్ గాని వైట్ అన్నం గాని ఆకుకూరలు గాని నైవేద్యంగా సమర్పించి బియ్యం పోస్తున్నారు. అలాంటి బియ్యం పోసి షోప్ టాప్ చేస్తున్నారు. అలాంటివి చేయొద్దు. దయచేసి అమ్మవారికి ఇష్టంగా నైవేద్యం పెట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండేలాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ బోనం యొక్క అలంకరణ ఎలా చేస్తారు? ఏమేమి వాటి చేస్తారు? అలంకరణ చేసేటప్పుడు అమ్మవారికి చాలా ఇష్టమైన పసుపు కుంకుమ మెయిన్. అమ్మవారికి ఇష్టమైన అమ్మవారి స్వరూపం మేము పసుపు కుంకుమ వాడతాము. చలవ చేస్తుందని చెప్పేసి సున్నం వాడతాము. అండ్ వెనకటి రోజుల నుంచి వస్తుంది మనకు సున్నము జాజు. ప్రతి ఒక్క పెళ్లి కానీ ప్రతి ఒక్క అలంకరణలో కానీ అండ్ ప్రతి ఒక్క పందిరి వేసినా కూడా సున్నం జాజు వాడతాం. అదే విధంగా సున్నం జాజుతో పాటు పసుపు కుంకుమని వాడి అమ్మవారికి ఎంతో ప్రీత ఇష్టమైన వేప మండలు. సో అమ్మవారు వేప చెట్టులో పుట్టిన అమ్మవారు అంటాము మేము. సో అమ్మవారు రూపం ఉన్నా లేకున్నా ఒక వేప చెట్టును చూస్తే అమ్మ అని చెప్పేసి మేము దండం పెట్టుకుంటాము. అలాంటి వేప రిల్లులు కంపల్సరీ వేప మండలు చాలా అంటే చాలా ముఖ్యము.
ఈ వేప మండలి లేనిదే అమ్మవారికి బోనం అనేది మేము చెయ్యము. అమ్మవారికి అలంకరణలో చాలా ముఖ్యమైన పాత్ర అనేది వేపాకును యూజ్ చేస్తాం కంపల్సరీ. సో పక్కన ఇంకొక బ్రదర్ అయితే ఉన్నారు, వారిని అడిగి ఈ బోనాల గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి. అయ్యమ్మా, తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి మనకు బోనాల పండుగ ప్రారంభమైంది. ఇప్పుడు మనము ఈ సీజనల్ చేంజ్, మనం గ్రీష్మ ఋతువుల నుంచి వర్ష ఋతువులకు వస్తాం కాబట్టి చాలా సీజనల్ చేంజ్ వల్ల మనకి డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి చాలా అంటురోగాలు వస్తాయి. కాబట్టి అట్లాంటివి ఏం రాకుండా అమ్మవారికి అన్ని చల్వ పదార్థాలతోని అమ్మవారు మనని చల్లగా చూడాలని బోనాల పండుగ చేయడం జరుగుతుంది. ఇది తెలంగాణలో మనము ఎప్పటి నుంచో అనాదిగా చేసుకుంటూ వస్తున్న పండుగ. ప్రతి ఒక్క కులము అంత సంస్కృతి సంప్రదాయాలతో చేసే పండగ ఇది. ఇందులో ప్రతి ఒక్క కులం కలుస్తుంది మనకి. కుమ్మరి వాళ్ళు, చాకలి వాళ్ళు, బైన్ల వాళ్ళు, మాదిగోళ్ళు, గొల్లోళ్ళు, ప్రతి ఒక్క కులం ఇందులో కలిసి కట్టుగా జరుపుకునే పండుగ ఈ మన బోనాల పండుగ. ఇందులో శివశక్తుల విన్యాసాలు, పోతరాజులు మనకి పర్టికులర్ గా చెప్పుకోవాలి. పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల బోనాలు, ఇది చూడముచ్చటగా అయ్యే పండుగ ఇది. 2 తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ లో చూసే పండుగ అంటే ఇది ఒక్క పండుగ, చాలా ఫేమస్ మనకి.